ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏంటంటే మనలో చాలామందికి తెలియని ఒక 6 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి డిస్కస్ చేసే చిన్న ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు. ఈ వీడియోలో నేను చెప్పబోయే ఫ్యాక్ట్స్లో 4th ఫ్యాక్ట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. కాబట్టి మీరు దాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, జనరల్గా మనలో చాలామంది హెల్త్కి మంచిదని చెప్పి ఆవు పాలు అయితే తాగుతూ ఉంటారు. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. అయితే ఫ్రెండ్స్, మీకు తెలుసా రీసెంట్గా చేసిన కొన్ని స్టడీస్లో తెలిసింది ఏంటంటే మనం తాగే ఆవు పాలల్లో కంటే కూడా పసిఫిక్ బీట్లీ అనే జాతికి చెందిన బొద్దింకల పాలల్లో హై ప్రోటీన్స్, ఫ్యాట్స్, షుగర్స్ ఉంటాయంట. సో దానివల్ల ఏంటంటే మనం ఆవు పాలన కంటే కూడా ఈ బొద్దింకల పాలను తాగితే మన హెల్త్కి చాలా మంచిదంట. ఏంటి నమ్మట్లేదా? మీరు విన్నది నిజమేనండి బాబు. అండ్ ఇక్కడ ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే గైస్, ఈ బొద్దింకల పాలని మరో 5 to 10 ఇయర్స్లో మార్కెట్లకు కూడా తీసుకురాబోతున్నారంటండి. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ ఒకవేళ నిజంగానే ఈ బొద్దింకల పాలు మార్కెట్లోకి వస్తే ఈ పాలని మీరు తాగుతారో లేదో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా. అండ్ ఇప్పుడు సెకండ్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, రీసెంట్గా చేసిన కొన్ని స్టడీస్లో తెలిసింది ఏంటంటే ఎవరి హైట్ అయితే 5.8 అడుగుల కంటే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే 5 సంవత్సరాలు తక్కువగా బ్రతుకుతారంటండి. ఎందుకంటే గైస్, ఇలా 5.8 అడుగుల కంటే ఎక్కువ హైట్ ఉండే వాళ్ళ బాడీలో సెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయంట. అందువల్ల వాళ్ళకి క్యాన్సర్స్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ లేదా ఇతర జబ్బులు ఏవైనా కానీ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుందంట. సో దానివల్లనే ఇలా 5.8 అడుగుల కంటే హైట్ ఎక్కువగా ఉండే వాళ్ళు 5 సంవత్సరాలు తక్కువగా బ్రతుకుతారంటండి. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ మీ హైట్ ఒకవేళ 5.8 అడుగుల కంటే తక్కువగా ఉన్నట్లయితే మీరు ఈ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఓకేనా. అండ్ ఇప్పుడు థర్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, రీసెంట్గా యూకేకి చెందిన OnePoll అనే కంపెనీ వాళ్ళు చేసిన కొన్ని రీసెర్చెస్లో తెలిసింది ఏంటంటే యూకేలో 50% ఆడవాళ్ళు వాళ్ళ రిలేషన్షిప్లో ఒక బ్యాకప్ పార్ట్నర్ని అయితే మెయింటైన్ చేస్తున్నారంట అండి. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలనేసి అంటే ఆ ఆడవాళ్ళ యొక్క ప్రెజెంట్ రిలేషన్షిప్ ఒకవేళ బ్రేక్ అయినట్లయితే వెంటనే ఆ ఆడవాళ్ళు వాళ్ళు మెయింటైన్ చేస్తున్న బ్యాకప్ పార్ట్నర్తో కొత్త రిలేషన్షిప్ని అయితే స్టార్ట్ చేసేస్తారంట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రెజెంట్ జనరేషన్లో ఆడవాళ్ళు ఎంత ఫాస్ట్గా ఉన్నారు అనేది. కరెక్టే కదా. అండ్ ఇప్పుడు 4th ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, మన తెలంగాణకు చెందిన ఆదిలాబాద్ జిల్లాలోని బోరింగూడ అనే విలేజ్లో ఒక విచిత్రమైన బోర్ అయితే ఉందండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట బోరు. అయితే ఈ బోర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే గైస్, ఈ వీడియోలో కనిపిస్తున్నట్లు ఈ బోర్ని ఎవరు తాకకుండానే ఈ బోర్ నుంచి వాటంతట అవే కంటిన్యూస్గా వస్తున్నాయంటండి. అండ్ ఇక్కడ ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే గైస్, ఈ బోర్ నుంచి ఇలా వాటర్ రావడం అనేది గత 50 సంవత్సరాల నుంచి ఒక్క సెకండ్ కూడా ఆగకుండా జరుగుతుందంట. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ ఇలాంటి విచిత్రమైన బోర్ని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. సో మీరు కూడా నాలానే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకేనా. అండ్ ఇప్పుడు 5th ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, మన ఆంధ్ర తెలంగాణలో ఈ రోజు రోడ్లు వేశారంటే రేపు మార్నింగ్కే ఆ రోడ్ల పైన పెద్ద పెద్ద క్రాక్స్ వచ్చేసి పెద్ద పెద్ద గుంతలు అయితే ఏర్పడిపోతాయండి. ఇది మీకు కూడా తెలిసిన విషయమే. అయితే ఫ్రెండ్స్, మీకు తెలుసా రెకండో డెవలపర్స్ అనే కంపెనీ వాళ్ళు పూణేలో జంగ్లీ మహారాజ్ అనే రోడ్డును అయితే వేశారండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట రోడ్డు. అయితే ఈ రోడ్డు యొక్క స్పెషాలిటీ ఏంటంటే గైస్, ఈ రెకండో డెవలపర్స్ కంపెనీ వాళ్ళు ఈ రోడ్ని ఏకంగా 59 సంవత్సరాల క్రితం వేసినా సరే ఇప్పటికీ ఈ రోడ్డు పైన ఒక చిన్న క్రాక్ కాదు కదా, ఒక చిన్న గుంత కూడా ఏర్పడలేదు. అండ్ ఇక్కడ ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే గైస్, ఈ కంపెనీ వాళ్ళు ఈ రోడ్ని వేసేటప్పుడే పూణే గవర్నమెంట్కి 10 years వారంటీ కూడా ఇచ్చారంట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ కంపెనీ వాళ్ళు ఈ రోడ్ని ఎంత స్ట్రాంగ్గా వేశారో అనేది. కరెక్టే కదా. అయితే మొత్తానికి ఏదేమైనప్పటికీ మన ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్స్ కూడా రోడ్స్ యొక్క కాంట్రాక్ట్స్ని ఈ కంపెనీ వాళ్ళకి ఇస్తేనే బాగుంటుంది అని అయితే నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా. అండ్ ఇప్పుడు 6th and లాస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, మన ఇండియాలోనే మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ యొక్క నేమ్ వచ్చి శ్రీకాంత్ జిచ్కర్ అండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇతనే అన్నమాట. అయితే ఇతను ఎందుకు మన ఇండియాలోనే మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ శ్రీకాంత్ జిచ్కర్ గారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ 20 ఫీల్డ్స్లో డిగ్రీస్ని కంప్లీట్ చేసేసి 2 సార్లు IASని క్లియర్ చేసి తన 26 ఏళ్ల వయసులోనే MLG కూడా అయ్యారండి. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గైస్, మన ఇండియాలో మోస్ట్ యంగెస్ట్ MLA ఇతనే అన్నమాట. సో మొత్తానికి చూసారు కదండి గైస్. అయితే ఇప్పటి వరకు నేను ఈ వీడియోలో చెప్పిన 6 ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఎందుకు ఆ ఫ్యాక్ట్ నచ్చిందో అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఓకేనా.